గురుబలం తగ్గి ఒకవేళ రేవంత్ గనక సీఎం పీఠం నుంచి దిగితే మళ్ళీ కాంగ్రెస్ ఉంటదా? లేకపోతే అటు నుండి బీఆర్ఎస్‌కి ఏమన్నా చంపే ఏముందమ్మా 5, 6 సీట్లే కదా! పెద్ద ఇవన్నీ మనం కర్ణాటకలో కూడా చూస్తున్నాం కదా! ఒకే పార్టీలో చూస్తున్నాం కదమ్మా! అది పెద్ద ఇష్యూ ఏం కాదు. వన్స్ డిసైడ్స్ గేమ్ అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఈక్వల్లీ బలం ఉంది టీఆర్ఎస్. అంటే నాకు టీఆర్ఎస్ అని ఎందుకు వస్తానంటే నాకు ఆ టీఆర్ఎస్ అనే పదానికి ఒక గౌరవం ఉంది నాకు. బీఆర్ఎస్ అనే పదం కాదు. టీఆర్ఎస్ అంటే కష్టపడి నేను చూశాను కళ్ళలో కేసీఆర్ గారి హాస్పిటల్లో ఆ వీడియో చూశాను, దగ్గర నుండి చూశాను ఎంత కష్టపడ్డారు అనేది. మన కష్టపడేదానికి మూలాలు లాగేస్తే అది మనం ఏం చేయలేం కదా. సో ఇప్పుడు ఏది అవుతుంది అంటే మళ్ళీ కేటీఆర్ గారు వీళ్ళందరూ అప్పుడు చూడాలి అప్పుడు పరిస్థితి బట్టి. బట్ వన్ థింగ్ ఏంటంటే 4 months తర్వాత దే విల్ బి సమ్ క్రైసిస్ ఇన్ గవర్నమెంట్ బికాస్ ఈజ్ ఎ సీఎం. 4 మంత్స్ తర్వాత మన కేసీఆర్ గారి జాతకంలో ఏమైనా మార్పులొస్తాయా? మళ్ళీ ప్రశ్న అడిగాము నువ్వు. 4 months తర్వాత చూసుకునేసరికి గురుడు లాభంలోకి వెళ్తాడు ఈయనకి. ఈయనకు అనుభవం వచ్చేస్తుంది. ఈ లోపల ఈయన 100 మంది పండితులతో కూర్చుంటారు. కేసీఆర్ చేసే పని ఏంటంటే ఎందుకు ఎక్కడ మిస్టేక్ ఏం చూసుకుంటారు. ఎందుకంటే ఈ రాజకీయ చాతుర్యం, తెలివితేటలు, కన్నింగ్ అనుకోండి, ఏదనుకోండి, ఇవన్నీ లాజిక్స్ ఇవన్నీ బాగా తెలిసిన ఆయన కేసీఆర్. ఒక మంత్రం ఏం మ్యాజిక్ చేస్తే ప్రజలు మనమాట తెలుసు. ఏదైనా చిన్న మిస్టేక్ దొరికితే చాలు దాని మీద. సో ఈయనకి అవకాశం ఇవ్వకుండా అవతల వాళ్ళు యుద్ధం చేయాలి ఈ 4 నెలలు. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా వదలడాయన. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ దిస్ 4 months. అంటే మనం ఉద్యోగంలో కలగానే 6 నెలలు ప్రొవిజన్ పీరియడ్ అంటారు కదా, అది 4 months మాత్రం 4 and 5 months పడుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 5 months. మ్యాక్సిమం 6 months తీసుకోండి. 6th monthకి డెఫినెట్గా ఒక క్రైసిస్ అయితే వస్తుంది పార్టీలోని, దాన్ని ఎదుర్కోవాలి. సో కేసీఆర్ గారికి మళ్ళీ అనుకూల పవనాలు వీసే అవకాశం ఈ 6 నెలలు ఈయన బలోపేతం చేసుకుని మీరు వీళ్ళు బలోపేతం అంటే ఇంకేం లేదు. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ లాక్కోడు, ఇక్కడ ఉన్న వాళ్ళకి లాక్కోడు, ఇదే బలోపేతం, అంతకని ఇంకేం లేదు. ఏదైనా గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా అనుకోండి, ఏ పార్టీలో గెలిస్తే ఆ పార్టీలో ఉండాలి, మారితే ఎమ్మెల్యే పదవికి సెలవు ఇది పెట్టాలి, అలా ఏం రూల్ పెట్టినుకోండి, అప్పుడు ఇంకే బలపోతాయి, బలం పెంచడం ఉండదు. దీస్ ఆర్ హ్యాపెన్స్ కదా పొలిటికల్గా. అయినప్పుడు అక్కడ ఏమైనా చిన్న మిస్టేక్ జరిగితే మాత్రం ఈయన చక్రం తిప్పుతాడు ఆ విషయాన్ని. అంతవరకు సైలెంట్ మూడ్లో ఉంటారు.